ప్రతి కథ బ్యాక్ బెంచ్ నుంచి స్టార్ట్ అవుతుంది, కానీ ఒక్కసారి బ్లాక్ బోర్డ్ నుంచి స్టార్ట్ అయితే ఎలా ఉంటుందో చూద్దామా? మరి క్లాస్ అన్నాక స్టూడెంట్స్, బ్లాక్ బోర్డ్ అన్నాక టీచరు, దీన్ని ఎవరు మార్చలేరుగా. సరే, పిల్లలు వచ్చినట్టున్నారు, వాళ్ళ వాలకం ఏంటో కొంచెం చూద్దాం. చిన్నప్పటి నుంచి స్కూల్లో, ఇంటర్లో, కాలేజ్లో మన టీచర్స్ ఏమేమి చెప్తారో మనకు తెలియందా? ఎప్పుడు రొటీనే. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. సిరామ్ 10th బాగా చదివి మంచి మార్క్స్తో పాస్ అయ్యారంటే మీ లైఫ్కి బేస్మెంట్ వేసుకున్నట్టే అమ్మా. అరే, ఈ ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ చూసావా? స్పెక్స్ వేసుకొని ఎంత పద్ధతిగా చదువుకుంటున్నాడు. మరి ఫస్ట్ బెంచ్ అమ్మాయి సంగతి చూద్దామా? దీని తల పై వరకు ఎత్తరు, సార్ వస్తే మాత్రం తలలు లేస్తాయన్నమాట, అంతవరకు లేవరు. మరి ఏం చేద్దామో ఏంటో. మరి బొట్టు కూడా కంపల్సరీగా. నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? బొట్టు, భయము, బాధ్యత ఇవన్నీ మిడిల్ బెంచెస్కిరా. అక్కడ చూడు, ఒక మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి ఎంత పద్ధతిగా బొట్టు పెట్టుకొని చదువుకుంటున్నాడు. మరి పక్కనోడు పెట్టుకోలేదుగా. వాడు చూడు, క్లాస్లో చదువుకోమంటే ఎగ్గు తింటా అన్నాడు. ఏం చేద్దాం? అలా అయిపోయింది మరి సంగతి. ఓ, బాడీ బిల్డింగ్ కూడా చేస్తున్నాడే. ఇప్పుడు తినేసి బాడీ బిల్డింగ్ చేస్తున్నాడు అనమాట. ఇంటర్మీడియట్. ఇంటర్ అనేది మీ లైఫ్కి, డ్రీమ్స్కి ఓ కనెక్టింగ్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ని ఎంత బాగా బిల్డ్ చేసుకుంటే మీ డ్రీమ్స్లో మీరు అంత బాగా విహరించవచ్చు. ఇప్పుడు కాలేజ్ 4 years కంప్లీట్ చేసుకుంటే మీ లైఫ్ అంతా హ్యాపీ డేసే అమ్మా. లేకపోతే ఫస్ట్ హాఫ్ బీటెక్కే ఇంకా మీ ఇష్టం. విఐపీలుగా మిగిలిపోతారు. ఇదిగో వస్తున్నారు చూడు అసలైన విఐపీలు. క్లాస్ స్టార్ట్ అయ్యి అరగంట అయ్యింది, ఇప్పుడు వచ్చి తీరుగ్గా కూర్చుంటున్నారు చూడు. కరికన్నా అక్కడ భయం బాధ్యత ఉందా? మెల్లో ఐడి కార్డ్ లేదు, కాలర్ బటన్ లేదు, నిద్రలేసి అలాగే వచ్చేయడమే. కానీ హెయిర్ స్టైల్ మాత్రం పక్కా. మరి బుక్స్ సంగతి ఏదంటావు? ఇంకేముంది, ఆల్ ఇన్ వన్నే. స్టూడెంట్స్, మొన్న మీరు రాసిన ఎగ్జామ్ పేపర్స్ తీసుకొచ్చాను. అరుణ్, ప్రతి ఎగ్జామ్లో చాలా మంచి మార్క్స్ వస్తున్నాయి. ఫ్యూచర్లో ఏమవ్వాలనుకుంటున్నాను? నేను బాగా చదువుకొని ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి, క్యాంపస్ ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అవ్వాలి, హై శాలరీ ప్యాకేజ్తో లైఫ్లో హ్యాపీగా సెటిల్ అవ్వాలి. తిరుమల, ఫ్యూచర్లో నువ్వేమవ్వాలనుకుంటున్నావు? మేడం, మా నాన్నలాగా ఫార్మర్ కాకుండా బాగా చదువుకోవాలని మా పేరెంట్స్ ఆశ. ఏదో ఒక జాబ్ చేయాలి, ఏదైనా పర్వాలేదు, జాబ్లో సెటిల్ అవ్వాలి. మరి నువ్వు? మీకు తెలుసు కదా మేడం, నేను ఖచ్చితంగా స్పోర్ట్స్ పర్సన్ అవుతానని. నీకేంట్రా చాలా తక్కువ మార్క్స్ వచ్చినాయి? విషయం అర్థం కాదు. ఈ మ్యాథ్స్ నాకు ఎక్కడ యూజ్ అవుతుంది? ఎప్పుడో ఎవరో కనిపెట్టిన థియరమ్స్ మీరు నేర్చుకొని అదే బట్టి మళ్ళీ మాకు అదే నేర్పించి, అది నా వల్ల కాదు. సరే కానీ ఇంతకు నువ్వేమవుతావు? ఒకరి కింద అయితే పని చేయను, నేను ఒక 10 మందికి జాబ్ ఇస్తా. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మ్యాథ్స్ టెస్ట్ పెడతాను 5 మార్క్స్కి, అందరూ ప్రిపేర్ అవ్వండి. మేడం, నేను చేసిన సొల్యూషన్ కరెక్టే కదా మేడం? కానీ ఎందుకు మేడం 3 మార్క్స్ వేశారు, అందరికి 5 మార్క్స్ వేశారు? ఇది 5 మార్క్స్ క్వశ్చన్, అట్లీస్ట్ 10 స్టెప్స్లో అన్నా చేయాలి. నువ్వు ఓన్గా చేసావు, అందుకే 3 మార్క్సే ఇచ్చాను. అంటే నేను క్రియేటివ్గా ఆలోచించడమే నేను చేసిన తప్ప? నాకు ఒకసారి ఈ ఎక్స్పెరిమెంట్ ఎక్స్ప్లెయిన్ చేయవా? అసలు ఈ ఎక్స్పెరిమెంట్ మనకి జరిగిందా? అదేంటి, మొన్న ఎగ్జామ్కి రాసాం కదా. అప్పుడు జస్ట్ నేను బట్టి రాశాను, ఇప్పుడు ఏమీ గుర్తులేదు. మమ్మీ, రిజల్ట్స్ వచ్చినట్టున్నాయి. ఎంత స్కోర్ చేసావేంటి? 50% మా. చదువుకోవడానికి అస్సలు పనికిరావు. మమ్మీ, ఆడుకోవడానికి వెళ్ళేసి వస్తాం. సరే వెళ్ళు. బాగా ఎంజాయ్ చేసాం మమ్మీ. మ్యాచ్ గెలిచావా? లేదు మా. అంటే స్పోర్ట్స్కి కూడా పనికిరావన్నమాట. మమ్మీ, ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చాయంటగా, ఎంత స్కోర్ చేసావు? 50% మమ్మీ. ఓ గుడ్, నెక్స్ట్ టైం బాగా తెచ్చుకో. ఇంకా అలాగే మమ్మీ. ఆడుకోవడానికి వెళ్తాను. ఓకే వెళ్ళు. బాగా అలసిపోయాను మమ్మీ. గేమ్ విన్ అయ్యావా అయితే?
நதி போல ஓடிக்கொண்டீரு எந்த வேர்வைக்கும் வெற்றிகள் வேர்வைக்குமே உன்னை உள்ளத்தில் உருவைக்குமே అనే కాదు, ఒక క్లాస్లో మార్క్స్ని బేస్ చేసుకొని టాపర్స్ మీద మాత్రమే ఫోకస్ చేయడం, నాలెడ్జ్ని మనం మాట్లాడే ఇంగ్లీష్తో మెజర్ చేయడం, క్లాస్లో ఒక స్టూడెంట్ యొక్క క్రియేటివ్నెస్ని గుర్తించకపోవడం, ఒక టాపిక్లో ఉన్న కంటెంట్ని అర్థం చేసుకోకుండా దాన్ని అలాగే మగ్గిఫై చేయడం, ఇలాంటివన్నీ తగ్గుతాయి అనుకుంటున్నాం. చూసుకుంటే మోస్ట్ టాలెంటెడ్ పర్సన్స్ అనే సర్వేలో చాలామంది ఇండియన్స్ ఉన్నట్టు తెలిసింది. మన నాలెడ్జ్ అంతా మన ఇండియా కోసం ఉపయోగించకుండా మనం వేరే దేశాలకు వెళ్ళి వాళ్ళకి మనం వర్క్ చేస్తున్నాము. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీస్ వల్ల. కానీ ఈ మధ్య కాలంలో ఇండియాలో కూడా ఆపర్చునిటీస్ ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి మనం ఇక్కడే వర్క్ చేయాలి. యాక్చువల్లీ చూసుకుంటే ఇండియాలో 1080 AD ముందు, ఆ పీరియడ్ ముందు చూసుకుంటే ఎక్కువ మంది ఫీమేల్సే చదువుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఇన్వేషన్స్ వల్ల, అంటే బ్రిటిష్ వాళ్ళు అలా కొంతమంది మనల్ని ఆక్యుపై చేయడం వల్ల ఇక్కడ ఫ్రీడమ్ టు చదువుకోవడం కోసం ఇవన్నీ తగ్గిపోయాయి. ప్రస్తుతానికి ఇండియాలో లిటరసీ రేట్ అనేది 74% ఉంది. చాలా బెటర్. అందరూ మారుతున్నారు. స్టూడెంట్స్ మారాలి, టీచర్స్ మారాలి, పేరెంట్స్ మారాలి, అందరి థింకింగ్ కెపాసిటీ మారాలి. ఎందుకంటే టోటల్ గ్లోబ్ చేంజ్ అవుతాను కాబట్టి మనమందరం కలిసి మన ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. మాకెన్నో గుణపాఠాలు పాఠాలు నేర్పిన గురువులందరికీ హ్యాపీ టీచర్స్ డే.